జై శ్రీమన్నారాయణ. శ్రీమతే రామానుజాయ నమః. శ్రీ సుదర్శనాయ హేతిరాజాయ నమః. ప్రియ భగవద్బంధులారా, పెద్దలారా, అందరికీ ముందుగా దాసోహం సమర్పించుకుంటూ శ్రీ సుదర్శన శతకం సర్వాభీష్టాలని నెరవేర్చేటువంటిది, పెద్ద కల్పవృక్షం లాంటిది. వారికి ఉన్న సమస్యలను, కోరికలను తీర్చడంలో మహత్తర ప్రభావం కలిగినది సుదర్శన శతకం. ఎంతోమంది పారాయణలుగా, హోమాలుగా సాగిస్తూ ఉన్నారు. అందరికీ దీనిలోని విశేషార్థాలను తెలియజేయాలని, యథావకాశంగా ఆయా శ్లోకాల్లోని విశేషాలని హృదయంలో నిక్షేపం చేసుకోవడం ఉద్దేశం కోసం రేఖామాత్రంతో చిత్రాలు కూడా అందిస్తూ సాగుతున్నాం. జ్వాలా వర్ణనంలో ఈవేళ 8వ శ్లోకం. శ్రీ కోరనారాయణ జీయర్ స్వామి వారికి దాసోహం సమర్పిస్తూ రంగేశ విజ్ఞప్తికరామయస్య చకార చక్రే సన్నుతిం నివృత్తయే సమాశ్రయేహం వరపూరణీం యః తం కురనారాయణనామకం మునిం. శ్రీ సుదర్శనాయ నమః. ఈనాటి 8వ శ్లోకంలో శత్రునాశనం. మనకి అంతఃశత్రువులు, బాహ్యమైన శత్రువులు అనేక మంది ఉండవచ్చును. తీరని వారి బాధ నుండి విముక్తి పొందడానికి దైవబలం కావాలి. ఆ బలాన్ని అర్థిస్తూ దాన్ని తీర్చడానికి సుదర్శన, నీవు తగినటువంటి వాడివి. నీ కిరణాలు మా శత్రువుల్ని నశింపజేయాలి అని ప్రార్థిస్తూ శ్లోకం ముందుగా ప్రారంభం. దృష్టే దివ్యోమచక్రే వికచనవజపా సన్నికాసే సకాశం స్వర్భానుర్భానురేష స్ఫుటమితి కలయన్నాగతో వేగతోస్య నిష్ఠప్తో యైర్నివృత్తో విధుమివ సహసా స్పృష్టుమద్యాపి నేష్టే ఘర్మాంసుం తే ఘటంతా మహిత విహతయే భానవో భాస్వరావః ఘర్మాంసుం తే ఘటంతాం అహిత విహతయే భానవో భాస్వరావః. శ్రీ సుదర్శనాయ హేతిరాజాయ నమః. ఒకానొక సమయంలో సుదర్శన భగవానుడు ఆకాశంలో సంచరిస్తూ ఉన్నాడు. ఆ సమయంలో సుదర్శను యొక్క స్వరూపం ఎలా ఉందంటే జపాపుష్పంలాగా దివ్యమైనటువంటి ఎర్రటి తేజస్సుతో కనిపిస్తూ ఉంది. దానిని రాహువు చూచాడు. సుదర్శన భగవానుని ఆ దివ్య తేజస్సు సూర్యుడిదే అని భ్రమపడ్డాడు. అనుకొని తాను మింగడం కోసమని బయలుదేరాడు. దగ్గర దాకా వెళ్ళాడు. కానీ సూర్యకిరణాల కంటే ఎన్నో రెట్లు అధికమైనటువంటిది. స్ఫురత్ సహస్రార శిఖాదిదేవం సుదర్శనం భాస్కర కోటి తుల్యం. భాస్కర కోటి తుల్యం అంటాం. అంత ప్రభావం కలిగినటువంటిది సుదర్శనం. ఆ సుదర్శనం యొక్క కిరణాలకి తపించుకుపోయాట. మలమల మారినట్టు అయిపోయాడు. వెంటనే పరుగులు పెట్టాడు వెనక్కి. కాబట్టే ఇప్పటికీ కూడా సూర్యగ్రహణ సమయంలో సూర్యుడిని సమీపించాలి అని అంటే అతని మనస్సులో ఒక సందేహం, నిజంగా ఇతను సూర్యుడా లేక సుదర్శనుడా అని. ఆ తర్వాత బాగా పరిశీలించి నిర్ణయించుకున్న తర్వాతనే ఆ రాహువు సూర్యుడిని మింగడానికి బయలుదేరతాడట. కాబట్టి సూర్యుని కంటే 10 ఇంతలు అధికమైనటువంటి కాంతి కలిగినటువంటి ఆ సుదర్శన భగవాన్ యొక్క కిరణములు శత్రువులను నశింపజేసి రక్షించుగాక అని ఆశీర్వదిస్తూ స్వామివారు అనుగ్రహించినటువంటి శ్లోకం. చంద్రుణ్ణి మింగాలి అని అంటే రాహువుకి పెద్ద సమస్య లేదు. ఆయన చల్లగానే ఉంటాడు, ఆయన కిరణాలు ఇబ్బంది లేదు. కానీ సూర్యగ్రస్తమైనప్పుడే ఈ రాహువుకి చాలా నిదానం అవుతుందట. చంద్రగ్రహణం తొందరగా అవుతూ ఉంటుంది,
సూర్యగ్రహణం నిదానంగా అవుతుంది ఈ కారణం చేత అని అంటూ ఒక చమత్కారపూర్వకమైనటువంటి ఉత్ప్రేక్షని ఈ శ్లోకం ద్వారా అందించారు. అధివ్యోమచక్రే దృష్టే, ఆకాశాన్ని ఆశ్రయించి అంతా వ్యాపించినటువంటి నవజపాసన్నికాసే సకాశంట, చాలా అందమైనటువంటి జపాపుష్పములతో కూడినటువంటిది. స్వర్భాను అంటే రాహువు, భాను ఏష బే ఇతను సూర్యుడే అని అనుకొని కలయన్ ఆగతో వేగతోస్య, చాలా వేగంగా బయలుదేరి వస్తూ ఉంటాడట. ఆ తర్వాత నిష్టబ్దో యోర్నివిత్త, అమోమో తపించబడుతున్నాను బాగా మాడిపోతున్నానని నివృత్త వెనక్కి వెళ్ళిపోతాడట. విధుమివ సహసా స్పష్టు మధ్యాపి నేష్ఠే, విదుహు అంటే చంద్రుడు, చంద్రులాగా స్పృశించాలంటే అబ్బే నా వల్ల కాదని ఈనాటి వరకు సూర్యుడి దగ్గరికి వెళ్ళాలంటే సాహసం చేయలేకపోతూ ఉన్నట్ట. ఘర్మాన్ సుంతే ఘటంతామ అహిత విహితయే భానవో భాస్వరావ, అంత బాగా తపింపజేస్తున్నటువంటి ఆ కిరణములు, భయంకరమైనటువంటి ఆ రాహు రాక్షసునే నశింపజేసేట్టుగా ఉన్న కిరణాలు మరి అల్పులైనటువంటి మన శత్రువుల్ని నశింపజేయకుండా ఉంటాయా? నశింప చెయ్యమని సుదర్శనుని ప్రార్థించడమే ఈ శ్లోకం. ఒక్కసారి మళ్ళీ శ్లోకాన్ని అనుసంధానం. దృష్టే దివ్యోమచక్రే వికచ నవజపాసన్నికాసే సకాశం స్వర్భానుర్భానురేష స్ఫుటమితి కలయన్ ఆగతో వేగతోస్య నిష్టబ్దోయైర్నివృత్తో విదుమివ సహసా స్పష్టుమద్యాపి నేష్టే ఘర్మాంసున్ తే ఘటంతాం అహిత విహతయే భానవో భాస్వరావః. శ్రీ సుదర్శన భగవాన్ యొక్క దివ్యకృపాకటాక్షాలు అందరికీ కలగాలి అని ఆశిస్తూ అడియన్ రామానుజదాస కులశేఖరాళ్వార్, హైదరాబాదు. శ్రీ సుదర్శనాయ హేతిరాజాయ నమః.